హాయ్, వెల్కమ్ టు స్వయం కృషి స్టడీ సెంటర్ రాజమండ్రి. నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ సంబయ్య నాయక్ని. ఈరోజు సిలబస్లో భాగంగా మనకి ఎవరు సార్ అంటే ఫిజిక్స్ సిలబస్ గురించి మాట్లాడేసుకుందాం. ఏమున్నది అసలుకి మనకి ఫిజిక్స్ సిలబస్లో ఏమేం రాసుకోవడానికి అవకాశం ఉంది అనేది గనక చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫిజిక్స్కి వచ్చేసి ఏ లెసన్స్ చదువుకోవాలి, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసి సిలబస్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలనేది ఒకసారి మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఎవరు సార్ అంటే ఉష్ణము అనేటటువంటి లెసను మనకి ఇదిగోండి. ఫస్ట్ లెసను ఉష్ణము లేదా ఉష్ణోగ్రత అంటున్నాను. దీన్నే ఉష్ణం లేదా ఉష్ణోగ్రత, ఇంగ్లీష్లో వచ్చేసి మనం హీట్ అండ్ టెంపరేచర్ అంటున్నానమ్మా. రెండవది గనక చూసుకున్నట్లయితే ఏ లెసన్గా చెప్పుకోవచ్చు అంటే సౌండ్, లేదా దీన్నే నేను ధ్వని అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇంగ్లీష్లో వచ్చేసి మనం సౌండ్ అని చెప్పేసి రాసుకుంటాం. మూడో లెసన్ గనక చూసుకున్నట్లయితే లైట్, చాలా పెద్ద లెసన్ ఇది. లైట్ అనేదండి కాంతి అంటున్నాను. దీంట్లో ప్రాపర్టీస్, ధర్మాలు, ఇక ఇందులో మిర్రర్స్, ఇంకా ఇందులోనే లెన్సెస్, దర్పణాలు, కటకాలు ఇవన్నీ కూడా ఇందులోనే వచ్చేస్తాయి. ఇక ఫోర్త్ లెసన్ గనక చూసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ అంటున్నాను, చూసుకోండి, లేదా దీన్ని నేను విద్యుత్తుగా రాసుకోవచ్చు. ఇక ఫిఫ్త్ లెసన్ గనక చూసుకుంటే ప్రాబ్లమాటిక్ చాప్టర్, ఇది కైనటిక్స్ అండ్ డైనమిక్స్ అంటున్నాను. గతిక మరియు యాంత్రిక శాస్త్రం అని చెప్పేసి రాసుకుంటామమ్మా. గతిక మరియు యాంత్రిక శాస్త్రం ఇది ఒక ఫిఫ్త్ లెసన్గా చెప్పుకుందాం. సిక్స్త్ లెసన్ వచ్చేసి ఎవరు సార్ అంటే అవర్ యూనివర్స్ లేదా విశ్వం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇంగ్లీష్ అండ్ తెలుగులో చెప్పేస్తున్నాను, చూసుకోండి. అవర్ యూనివర్స్ అని చెప్పేసి రాసుకుంటాం. ఇక సెవెంత్ లెసన్ గనక చూసుకున్నట్లయితే కొలతలు, ప్రమాణాలు, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటున్నాను. దీన్ని యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అని చెప్పేసి రాసుకోవాలమ్మా. ఇక ఎయిత్ లెసన్ గనక చూసుకున్నట్లయితే మ్యాగ్నెటిక్స్ ఆర్ మ్యాగ్నటిజం, దీన్నే తెలుగులో వచ్చేసి మనం అయస్కాంతము అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇక తొమ్మిదో లెసన్గా మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలంటే ఫ్లూయిడ్స్ అండ్ ప్రాపర్టీస్, ప్రవాహాలు మరియు ధర్మాలు. ప్రవాహాలు అలానే ధర్మాలు ఏంటి. ఇక 10th లెసన్ అమ్మా ద మోడర్న్ ఫిజిక్స్ అంటున్నాను, చూడండి. ఆధునిక భౌతిక శాస్త్రంగా రాసుకోవచ్చు. ఆధునిక భౌతిక శాస్త్రం లేదా దీన్ని మనం ఇంగ్లీష్లో మోడర్న్ ఫిజిక్స్ అంటున్నాను. ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దీని నుంచి ఒక 2 మార్కులు వస్తుంది. సో ఈ చాప్టర్ నుంచి 2 మార్కులు, ఆర్ఆర్బి కానీ ఎన్టీపీసీ వీటిలో ఇదిగోండి దీని నుంచి ఒక 2 మార్కులు రావడం జరుగుతుంది. దీని నుంచి ఒక 2 మార్కులు. స్టార్టింగ్ లో ఉన్న లెసన్స్ అన్ని కూడా 2 మార్కులకి రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ యావరేజ్ గా చూసుకున్నట్లయితే ఇదిగోండి 1 మార్కు రావడానికి ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటి వాటిలోనైతే వీటి నుంచి 1 మార్కు చొప్పున వచ్చే అవకాశం ఉంది. అదే మామూలుగా ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అయితే స్టార్టింగ్ లో రాసినటువంటి ఏవైతే 5 లెసన్స్ ఉన్నాయో ఇవి బాగా చదువుకోవాలి. ఇక్కడ పి అని పెడుతున్నాను అంటే అది ప్రాబ్లమాటిక్ లెసన్ అన్నట్టు. ప్రాబ్లమాటిక్ లెసన్ అంటే ఏది, ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను. ఏమేమిటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇదొక ప్రాబ్లమాటిక్, ఇదొక ప్రాబ్లమాటిక్ లెసన్. ఇంకా పోతే ఈ మోడర్న్ ఫిజిక్స్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సరే, లైట్ అనే చాప్టర్ నుంచి కూడా రీసెంట్గా అడుగుతున్నాడు. ఇదిగోండి ఇవి ఏవైతే ఉన్నాయో మనకి సిలబస్లో భాగంగా ఇవన్నీ మనకి ఫిజిక్స్ నుంచి ఏమేం లెసన్స్ చదువుకోవాలి సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసి మేము ఏం చదువుకుంటే ఎక్కువ స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనేది ఇక్కడ నేను మీకు రాసేసాను.